హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం తయారు చేయబోతున్నాం పనీర్ తేప్లా రోల్స్ మరియు గుజరాతీ రాప్. పనీర్ తేప్లా రోల్స్ కి ముందుగా మనం తేప్లా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. తేప్లా కోసం శనగపిండి మరియు మైదా పిండి అవసరం ఉంటుంది, సేమ్ క్వాంటిటీస్. సో వీటితోని మనం దోశ బ్యాటర్ లేకపోతే ఉత్తప్పం బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా తయారు చేసేసుకోవాలి. ఈ పిండి తయారు చేసుకున్న దానికంటే ముందు పనీర్ మిశ్రమం తయారు చేసుకోవాలి. సో ఆ పనీర్ మన దగ్గర రెడీగా ఉంది. ఈ పనీర్ ఈ ప్యాన్ లో వేసేసి కుక్ చేసుకోవాలి. అయితే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే కొద్దిగా ఉల్లిపాయలు వేసేసి ఆ తర్వాత మనం పనీర్ని గ్రేట్ చేసి దీనిలో వేసుకోవాలి. దానికంటే ముందుగా ఉల్లిపాయలతో పాటు కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేద్దాం. సో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిసేపు వేగనివ్వాలి. సో వేగిన తర్వాత పనీర్ని దీంట్లో తురిమేసుకోవాలి మనం. సో మొత్తం పనీర్ గ్రేట్ చేసిన తర్వాత దీన్ని మిక్స్ చేయాలి ఇప్పుడు. సో దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్ది కారం, చివరగా కొద్దిగా ధనియాల పొడి. సో ఇవన్నీ వేసేసి ఇంకొక 2-3 minutes కుక్ చేయాలి దీన్ని. పన్నీర్ మిక్చర్ దాదాపుగా రెడీ అయిపోయినట్లే. అయితే మనం స్టవ్ మీద నుంచి తీసే ముందర కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర మరియు కొద్దిగా ఫ్రెష్ పుదీనా వేసేసి ఫైనల్ గా ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు పన్నీర్ మిక్చర్ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి పన్నీర్ మిక్చర్ పక్కన పెట్టేద్దాం. పన్నీర్ మిక్చర్ రెడీ అయిపోయింది. మనం తేప్లాకి బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఆ తేప్లా బ్యాటర్ కోసం చెప్పాను కదా ఇందాక శనగపిండి రెడీగా ఉంది. సో ఈ శనగపిండిని ఈ బౌల్లో వేసేసేయాలి. ఆ తర్వాత సేమ్ క్వాంటిటీలో మైదా పిండి కూడా వేసేయాలి. ఆ తర్వాత దీంట్లో వాటర్ పోసేసి మిక్స్ చేసుకోవాలి. సో మనం ప్యాన్ కేక్స్ కానీ లేకపోతే ఉత్తప్పం కానీ దోశ అవి తయారు చేసుకోవడానికి బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో, లేకపోతే మనం బజ్జీల బ్యాటర్ ఉంటుంది కానీ ఎగ్జాక్ట్లీ అదే టెక్స్చర్లో అదే కన్సిస్టెన్సీలో దీన్ని తయారు చేసుకోవాలి. సో దీంట్లో ఇలా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి. బ్యాటర్ రెడీగా ఉంది. సో ఈ బ్యాటర్ లో మనం కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, సన్నగా తరిగిన పుదీనా వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఫ్రెష్ కొత్తిమీర, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటే వేసుకుంటే బాగానే ఉంటుంది, కొద్దిగా స్పైసీగా. సో ఈ బ్యాటర్ రెడీ అవుతున్న సమయంలో మనం ఇంకో ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి మనం. ఆ తర్వాత వేడి నూనెలో మనం రెడీ చేసుకున్నాం ఇందాక బ్యాటర్ని. సో బ్యాటర్ని వేసేసి తేప్లాలు తయారు చేసేసుకోవాలి. సో దీన్ని 2 sides కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈచ్ సైడ్ 1-1.5 minute టైం పడుతుంది. సో 1.5 minute కాగానే ఆ సైడ్ కలర్ వచ్చేస్తుంది. ఇంకో సైడ్ తిప్పేసి అటు సైడ్ కూడా 1.5 minute లో దీన్ని కుక్ చేసుకోవచ్చు. సో అటు సైడ్ మంచి కలర్ వచ్చేస్తుంది.
ఇటు సైడ్ కూడా కొద్ది కలర్ రాగానే తీసేసి ఈ ప్లేట్లో వేసుకున్నాం. సో అలాగే ఇంకోటి కూడా వేసేసుకున్నాం. సో దీంట్లో ఎక్స్ట్రా ఆయిల్ ఉంది కదా, అది తీసేసిన తర్వాత మనం ఇలా చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకుందాం. సో ఆ తర్వాత ఇలా దీనికున్న ఎక్స్ట్రా ఆయిల్ తీసేద్దాం. ఆ తర్వాత దీన్ని కూడా ఇలా చాపింగ్ బోర్డ్ మీద పెట్టేసి మన పన్నీర్ మిక్చర్ రెడీ ఉంది కదండి. సో ఈ పన్నీర్ మిక్చర్ని ఈ మూడిట్లో మనం పెట్టేసుకుందాం. సో మూడిట్లో ఈక్వల్ క్వాంటిటీస్. సో పన్నీర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం దీన్ని రోల్ చేసేసుకోవాలి. పన్నీర్ తేప్లా రోల్స్. సో పైనుంచి ఒక స్క్యూవర్, సో అలాగే మిగతా వాటి కూడా పన్నీర్ తేప్లా రోల్స్ రెడీ అయిపోయినట్లే. సో వీటిని తీసేసి ఈ ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే చివరిగా ఇంకో దాన్ని కూడా చూసారు కదండి, పన్నీర్ తేప్లా రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో. గుజరాతీ రాబ్ అన్ని టీల కంటే కాఫీల కంటే చాలా చాలా డిఫరెంట్. ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఘీ తీసుకోవాలి, ఒక చెంచాడు నెయ్యి, ఇంకొద్దిగా ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు, 1.5 చెంచా. ఇది నెయ్యి కొద్దిగా వేడి అయిన తర్వాత దీంట్లో 1 స్పూను గోధుమ పిండి వేయాల్సి ఉంటుంది. సో గోధుమ పిండిని కలపడానికి స్పూన్తో కలిపితే లంప్స్ లాగా వస్తాయి కదా, అందుకని ఒక విస్క్ తీసేసుకుని సో గోధుమ పిండి వేసిన తర్వాత ఇదంతా కొద్దిగా స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా వేడి ఉందనుకో మనం వేసే ఈ గోధుమ పిండి మాడిపోయే అవకాశం ఉంటుంది. సో 1 స్పూన్ అనమాట, ఎక్కువద్దు. సో వేసేసిన తర్వాత దీంతో మనం కొద్దిగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో రా ఫ్లేవర్ పోయింది అనుకున్నప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేయాల్సి ఉంటుంది. మిక్స్ చేస్తూ వేసామనుకోండి లంప్స్ రాకుండా బాగా స్మూత్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని మసాలాలు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లవంగాలు, ఆ తర్వాత కొన్ని యాలకులు, ఆ తర్వాత కొద్దిగా వాము. సో ఈ మూడింటిని మనం పౌడర్ లా తయారు చేసుకోవాలి. ఫస్ట్ లవంగాలు, యాలకులు, ఆ తర్వాత కొద్దిగా వాము. సో ఇది మిక్సీ పట్టుకొని వచ్చే లోపల ఇది కుక్ అవుతుంటుంది స్లోగా. కాకపోతే ఫ్లేమ్ మాత్రం చాలా స్లోగా పెట్టేసేయాలి. సో ఇది కుక్ అయ్యే లోపల మనం దీన్ని పౌడర్ లాగా తయారు చేసుకొని వచ్చేద్దాం. సో లవంగాలు, యాలకులు మరియు వాము పౌడర్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతుంది కానీ మనం ఇందాక తయారు చేసుకున్నాం ఆ లిక్విడ్. సో దాంట్లో ఒక చిన్న చిటికెడు మాత్రమే వేసేసేయాలి, లేకపోతే ఈ గరం మసాలా మరీ ఎక్కువ అయిపోతే తాగేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఆ మసాలా వేసిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఇంగువ, ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఆ తర్వాత కొద్దిగా సొంటి పొడి. సో ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత చివరిగా తీయగా ఉండడానికి కొద్దిగా జాగరి, అదే బెల్లం వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత అది ఆల్రెడీ ఉడుకుతుంది, ఒకసారి దీన్ని మనం బాగా మిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు 2 సర్వింగ్ గ్లాసెస్ తీసేసుకుని ఈ గ్లాస్లో పోసేసుకొని టేస్ట్ చేసేద్దాం. గుజరాతీ రాబ్. అయితే మనం ముందుగానే తయారు చేసుకున్నాం కదండి పనీర్ తేప్లా రోల్స్. అది పనీర్ తేప్లా రోల్స్తో పాటు ఈ వెరీ వెరీ డిఫరెంట్గా ఉన్న ఈ గుజరాతీ రాబ్ రెండు కలిపి టేస్ట్ చేసేద్దాం.
పనీర్ తేప్లా రోల్స్ మరియు గుజరాతీ రాబ్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. సో ముందుగా మనం పనీర్ తేప్లా రోల్స్ టేస్ట్ చేసేద్దాం. మనం తేప్లాలో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు అవన్నీ వేసుకున్నాం కాబట్టి సో తేప్లానే ఒక స్నాక్ లాగా ఉంది. ప్లస్ ఆ ఫిల్లింగ్ తో ఇంకా టేస్టీగా ఉంది. సో నేను ఇందాక మీకు చెప్పినట్లుగా మీరు ఇష్టమైన ఫిల్లింగ్ వేసేసుకొని ఈ తేప్లా రోల్స్ తయారు చేసేసుకోవచ్చు, పన్నీర్ తేప్లా రోల్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం వెరీ డిఫరెంట్ గా తయారు చేసుకున్న గుజరాతీ రాబ్, దీన్ని కూడా టేస్ట్ చేసేద్దాం. సో ఇలాంటి డ్రింక్ మీరు చాలా తక్కువగా చూసింటారు, అందుకని మీరు కూడా వెంటనే తయారు చేసేసుకొని టేస్ట్ చేసేయండి. ఇది యాక్చువల్గా అన్డిస్క్రైబబుల్ అండి. అన్డిస్క్రైబబుల్ అంటే ఇది ఎంత బాగుందో మీరు తయారు చేసుకొని టేస్ట్ చేస్తే కానీ తెలియదు. ఎందుకంటే దీనిలో ఫస్ట్ ఆ నెయ్యి ఫ్లేవర్, దాని తర్వాత బెల్లం, దాని తర్వాత మనం రకరకాల మసాలాలు వేసుకున్నాం కదా. కొద్దిగా గరం మసాలా, తర్వాత కొద్దిగా సొంటి పొడి, ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకున్నాం కదా. చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉందండి. పనీర్ తేప్లా రోల్స్ తయారు చేయే విధానం: ఒక ప్యాన్ లో నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గ్రేట్ చేసిన పనీర్, ఉప్పు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో బౌల్లో శనగపిండి, మైదా, నీళ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు మరియు పచ్చిమిరపకాయలు వేసుకుని కలుపుకొని బ్యాటర్ లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ లో మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ ని వేసి రెండు వైపులా కుక్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టుకుని పైనుంచి మనం తయారు చేసుకున్న పనీర్ మిశ్రమాన్ని పెట్టి రోల్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన పనీర్ తేప్లా రోల్స్ రెడీ. గుజరాతీ రాబ్ తయారు చేయే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకుని ఆ తర్వాత అందులో ఒక చెంచాడు గోధుమ పిండి వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో నీళ్లు వేసి లంప్స్ రాకుండా విస్క్ తో విస్క్ చేసుకుని కొద్దిసేపు కుక్ చేయాలి. యాలకులు, లవంగాలు, వాము పొడి వేసి తర్వాత అందులో ఇంగువ, పసుపు, సొంటి పొడి మరియు చివరగా అందులో బెల్లం వేసి కొద్దిసేపు కుక్ చేసుకుని ఓ సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో పోసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన గుజరాతీ రాబ్ రెడీ. చూసారు కదండి ఇవాటి తేప్లా అండ్ గుజరాతీ రాబ్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.